సింగరేణి బొగ్గు రవాణా చేసేందుకు రోజు జిల్లా మీదుగా 14కు తగ్గకుండా గూడ్స్ రైళ్లు నడుస్తున్నాయి. తద్వారా కోట్లాది రూపాయల ఆదాయం రైల్వేకు దక్కుతోంది. ఇదే సమయంలో కనీసం సగం సంఖ్యలో అయినా ఇక్కడి ప్రజల అవసరాలకు తగినట్లుగా రైళ్లను నడిపించడం లేదు. రైల్వే శాఖ మొక్కుబడిగా 4 రైళ్లతోనే 4-5 ఏళ్లుగా సరిపెడుతోంది. రైళ్ల రద్దీతో స్థానికంగా ఉన్న ప్రయాణికులు పడుతున్న కష్టాలపై స్పెషల్ స్టోరీ. భద్రాచలం రోడ్ పెద్దపల్లి నిజామాబాద్ మీదుగా షిరిడీకి రైలు నడిపించాలనే డిమాండ్తో ఇచ్చిన వందలాది అర్జీలను పట్టించుకునేవారు కరువయ్యారు. భద్రాచలం రోడ్ మనుగురుల నుంచి తిరుపతి వరకు రైలు నడిపించాలనే డిమాండ్ సైతం ఏళ్ల తరబడి అమలుకు నోచుకోవడం లేదు. కనీసం డోర్నకల్ మీదుగా ఈ 2 పుణ్యక్షేత్రాలకు వెళ్లే రైళ్లకు భద్రాచలం రోడ్ మనుగురుల నుంచి కనీసం 5-6 స్లీపర్ కోచ్ను పంపే అంశాన్ని కూడా రైల్వే శాఖ పట్టించుకోవడం లేదు. దసరా, సంక్రాంతి, వేసవి సెలవుల సందర్భంగా వందలాది ప్రత్యేక ట్రైన్లను ప్రకటించే రైల్వే శాఖ అందులో ఒక్కటి కూడా జిల్లాకు కేటాయించడం లేదు. ఆఖరికి ముక్కోటి, శ్రీరామనవమి లాంటి పర్వదినాలప్పుడు భద్రాచలం పుణ్యక్షేత్రానికి కూడా రైళ్లను నడిపించడంపై కొన్నేళ్లుగా మీనమేషాలు లెక్కిస్తూ వస్తుంది. ఇలా ఉన్న ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉన్నటువంటి స్టేషన్ పేరే భద్రాచలం రోడ్డు. అలాంటి భద్రాద్రి దేవుడిని చూడడానికి కొన్ని వేల మంది వస్తుంటారు. అట్లాంటి వచ్చే వారికి కనీస సదుపాయాలు ఏర్పాటు చేయలేని స్థితిలో ఇవాళ కొత్త రైళ్లు వేస్తామని గతంలో చెప్పడం జరిగింది. ట్రైన్లు వేస్తాం, లైన్లు వేస్తాం అంటున్నారు, కానీ అలాంటి పరిస్థితి కనిపించట్లేదు. జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర రాజధానికి చేరుకునేందుకు ఉదయం కాకతీయ, రాత్రి సమయంలో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు కరోనాకు ముందు మనుగురు నుంచి కొల్హాపూర్ వరకు రైలు నడిచింది. రోజు సాయంత్రం 5 గంటల సమయంలో బయలుదేరి వెళ్లేది. సికింద్రాబాద్, బేగంపేట, లింగాలపల్లి మీదుగా కొల్హాపూర్ వరకు నడవడంతో ఎంతో మందికి ఉపయోగకరంగా ఉండేది. పశ్చిమ హైదరాబాద్లో నివసిస్తున్న ఐటీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు సౌకర్యంగా ఉండేది. కరోనా సమయంలో ఈ రైలును రద్దు చేశారు. ఆ రైలు స్థానంలో 2022లో మనుగూరు, బెళగావి రైలు అందుబాటులోకి వచ్చింది. విజయవాడ, కాజీపేట మార్గంలో జరుగుతున్న 3వ లైన్ నిర్మాణ పనుల కారణంగా బెళగావిని ప్రతి 3-4 నెలలకోసారి రద్దు చేసేవారు. చివరిగా 2024 డిసెంబర్ 18న ఈ రైలును రద్దు చేయగా ఆ తర్వాత మళ్లీ రైలును ప్రారంభించే అంశంపై రైల్వే శాఖ పెదవి విప్పడం లేదు. మరోవైపు 3వ లైన్ నిర్మాణ పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. రైల్వే స్టేషన్ ఓన్లీ బొగ్గు గూడ్స్ నడుపుకునే దానికే చేసినట్టుంది. రైల్వే స్టేషన్ ని మటుకు సుందరంగా మారుస్తున్నారు, కానీ రైళ్లు మటుకు నడుస్తలేదు. ఇక్కడ పబ్లిక్ కి చాలా ఇబ్బందిగా ఉంది. షిరిడీకి కానీ వెళ్తున్న దానికి రైళ్లు ఏర్పాటు చేస్తా అన్నారు. అసలు ఇది భద్రాచలం రాముడు కొలువై ఉన్న ఊరు. తొందరగా గుర్తించి ఈ రైళ్లని తొందరగా ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. జిల్లా కేంద్రం నుంచి ఉదయం 5 గంటలకు కాకతీయ, 6 గంటలకు సింగరేణి, మధ్యాహ్నం 2:15కి విజయవాడ ప్యాసింజర్ రైలు నడుస్తున్నాయి. రాత్రి వేళ 10:45 సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉంది. సాయంత్రం సమయంలో ఒక్క రైలు కూడా అందుబాటులో లేదు. గతంలో బెళగావి ట్రైన్ అందుబాటులో ఉండేది. వివిధ పనుల మీద కొత్తగూడెం వచ్చే సింగరేణి కార్మికులు సైతం ఈ రైలు ద్వారా వరంగల్, కాజీపేటకు చేరుకొని అక్కడ నుంచి మరో రైలు ద్వారా మంచిర్యాల, రామగుండం, బెల్లంపల్లి వంటి ప్రాంతాలకు వెళ్లేవారు. బెళగావిని తిరిగి ప్రారంభించకపోవడంతో ఇటు హైదరాబాద్, అటు కోల్బెల్ట్ ఏరియాలకు వెళ్లే ప్రయాణికులకు ఇక్కట్లు తప్పడం లేదు. కరోనాకు ముందు నడిచిన మనుగూరు, కాజీపేట ప్యాసింజర్ రైల్ పగటివేళ వరంగల్, కొత్తగూడెం మధ్య రాకపోకలు సాగించే వారికి ఉపయుక్తంగా ఉండేది. 5 ఏళ్ల క్రితం దీన్ని రద్దు చేసిన రైల్వే శాఖ తిరిగి ప్రారంభించే ఊసే ఎత్తడం లేదు. డోర్నకల్ భద్రాచలం రోడ్ ప్యాసింజర్ ఇదే పరిస్థితుల్లో ఉంది. ప్రస్తుతానికి 2 ట్రైన్లు మాత్రమే, మనుగూరు సూపర్ ఫాస్ట్, సింగరేణి, కాకతీయ ఇవి మాత్రమే నడుస్తున్నాయి. గతంలో కొల్లాపూర్ ఎక్స్ప్రెస్ ఉంది, మనుగూరు ఎక్స్ప్రెస్ ఉంది, విజయవాడ ప్యాసింజర్ ఉంది, కాకతీయ ప్యాసింజర్ ఉంది. ఇట్లాంటి సర్వీసులు మొత్తాన్ని కూడా రద్దు చేశారు. దేశం నలుమూల నుంచి ప్రజలు కూడా భద్రాచలం రావాల్సి ఉంది. అట్లాంటి ప్రజలు కూడా రవాణా సౌకర్యం లేకపోవడం వల్ల తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉన్నారు. సింగరేణిలో ఉన్నటువంటి బొగ్గుని తరలించడం కోసం గూడ్స్ రైలు నడిపిస్తుంది తప్ప ఇక్కడ ప్రజలకు అవసరమైనటువంటి రవాణా సదుపాయం కల్పించడం మాత్రం ప్రభుత్వం చిత్తశుద్ధి కనిపించడం లేదు. పెరుగుతున్న జనాభా దృష్ట్యా రైళ్ల సంఖ్యను పెంచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సకాలంలో రైళ్లను నడపాలని కోరుతున్నారు.